నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మంచు ఫ్యామిలీ వివాదంలో అప్డేట్స్ ఏంటి? దాడి చేసుకున్నారు, ఇప్పుడు కేసులు కూడా ఫైల్ చేసుకున్నారు. అసలు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? ఏం జరుగుతుంది తెలుసుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. హలో సార్. సార్, ఫస్ట్ ఇష్యూ తెలిసిన తర్వాత అందరూ కూడా షాక్ అయ్యారు. ఏంటి, ఎప్పుడు చాలా డిసిప్లైన్ అంటారు మోహన్ బాబు గారు, కానీ ఆయన ఫ్యామిలీ నుంచి ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఈవెన్ ముందు కూడా అన్నదమ్ముల గొడవపడిన వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు చూస్తే ఈవెన్ తండ్రి కొడుకులు దాడి చేసుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు కేసు ఫైల్ చేసుకున్నారు. ఏంటి అసలు మీరేమైనా అప్డేట్స్ ఏమైనా తెలుసుకున్నారా? ఎందుకని అంటే ఒకటి నేను తెలుసుకున్నాను, దాడి జరగలేదండి, దాడి చేసుకోలేదు. ఇప్పుడు అందరి కుటుంబంలోనే ఉన్నదే, ఆ కుటుంబంలో కూడా చిన్న చిన్న అన్నదమ్ములు తగాద, చిన్నదే అది అన్నదమ్ములు తగాద అవ్వచ్చు, తండ్రి కొడుకులు అవ్వచ్చు, ఏదైనా చిన్నది. ఆ కుటుంబాలు అన్ని కుటుంబాల్లో ఉన్నదే ఉంది. అక్కడ ఆస్తులు గొడవలు లేకపోతే ఇంకోటి అయితే కాదు. ఒకటి ఏది ఏమైనా దురదృష్టకరం. మీరు ఇందాక అన్నారే, ఒక క్రమశిక్షణకు మారుపేరు. ఇప్పుడు మంచు ఫ్యామిలీ అంటే ఒక టైగర్, ఒక పులి వస్తున్నాడు, బయటకు వస్తున్నాడంటే వాళ్ళ ఫ్యామిలీ ఇలా వస్తుందంటే ఆ రెస్పెక్ట్ వేరు, ఆ ఇండస్ట్రీ రెస్పెక్ట్ వేరు. ఆ ఇండస్ట్రీలో దాసనారాయణ గారి తర్వాత అంత రెస్పెక్ట్ ఆయనకే ఉంది, మనం ఒప్పుకోక తప్పదు. ఒక డైలాగ్స్ కింగ్ అవ్వచ్చు, ఒక క్రమశిక్షణ అవ్వచ్చు, సినిమా నిర్మాత కావచ్చు, ఒక విలన్గా అవ్వచ్చు, ఒక హీరోగా అవ్వచ్చు. 50 సంవత్సరాల ఆయన సుదీర్ఘ చరిత్రలో ఆయన ఎప్పుడు కూడా 10 మందికి కుటుంబంలో ఉంటే సెటిల్ చేసేదే తప్ప ఆ కుటుంబంలో ఇది వస్తుంది, ఇలా ఉంటుంది అని ఎవరు ఊహించలేదు. అది ఊహించిన మాలాంటి వాళ్ళు ఉంటే, ఆయనతో మాకు 35 సంవత్సరాలు ఉంది. ఆ 35 సంవత్సరాలు గురుగారి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా, చెన్నై నుంచి ఈ పరిస్థితి వస్తుంది, ఇలా టీవీలకి మనం మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు, అనవసరం లేదు. కానీ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న కుటుంబంలో ఉంటాయి విభేదాలు. రేపు రాబోయే 50 సంవత్సరాల ఫంక్షను సినిమా ఇండస్ట్రీ అంతా కలిపి, పిల్లలంతా కలిపి బ్రహ్మాండంగా ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని ఒక విద్యావేత్తగా, ఒక పార్లమెంట్ మెంబర్గా, అలాగే ఒక సినిమా హీరోగా, ఒక విలన్గా, ఒక డైలాగ్ ఆర్టిస్ట్గా ఎన్నో ఆయన కోసం అంత గొప్పగా చెప్పుకొని చేయాల్సిన ఈ కార్యక్రమం ఈ విధంగా ఆదిలోనే ఒక నరగోస అవ్వచ్చు, ఒక చిన్న వివాదం అవ్వచ్చు. ఆ వివాదం ఒక కుటుంబంలో జరిగింది, త్వరలోనే సమస్యపోతుంది. అది నేను అనుకుంటున్న ఇవాళ రేపో, ఆల్రెడీ మోహన్ బాబు గారు మీకు చెప్పారు, అందరికీ చెప్పారు. నేను ఎంతోమందికి నేను సెటిల్ చేశా, నాకు నా పిల్లలతో నేను సెటిల్ చేయలేనా, అది షార్ట్లీ అయిపోతుంది అని ఒకటి మాట చెప్పారు. ఆయనకు కూర్చొని ఇంకొకరు పెద్ద మనిషిగా కూర్చొని సెటిల్ చేసే అంత ధైర్యం ఎవరికి లేదు. ఆయనే సాటి. ఆయనకి సెటిల్ చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దాసనారాయణరావు గారే. ఎవరి మాట అయినా వింటారంటే దాసనారాయణ గారు. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనే పెద్ద దిక్కు. ఆయన కుటుంబంలో ఆయన సెటిల్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయగలడని నమ్మకం ఉంది. అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే, మనోజ్ బాబు కూడా చాలా మంచి వ్యక్తి, విష్ణుబాబు కానీ, మంచు లక్ష్మి గారు కానీ, మీరు మీ ముగ్గురు కలిసి తండ్రికి కొండంత అండగా ఉండి 50 సంవత్సరాల ఫంక్షన్ అందరం కలిపి ఇండస్ట్రీ అంతా కలిపి చేయాలి తప్ప, ఈ విధంగా మనం 50 సంవత్సరాలు అంచెంచులుగా ఎదిగొచ్చిన మన ఆ నాన్నగారికి ఈ చిన్న చిన్న అగాధాలతో ఆయన పేరు పాడు చేయకూడదు. ఆయనకున్న పేరు, ఆయనకున్న క్రమశిక్షణ బయట ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఇవాళ రేపో ఇది చిరికి గాలి అని కాకుండా సమస్యపోయి 50 సంవత్సరాల ఫంక్షన్ నాన్నగారిది ఎలా చేద్దాం, ఎలా మనం ఇండస్ట్రీని అందరినీ కలుపుకొని భారీగా ఫంక్షన్ చేద్దాం అనేది ఒక్కసారి ఆలోచించి పెద్ద మనసుతో అందరూ కూడా, నా ఒక్కరిది కాదు ఇది, అందరూ పెద్ద మనసుతో అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మనోజ్ గారు కానీ, విష్ణుబాబు కానీ, లక్ష్మి గారు కానీ, అందరి తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాన్నగారిది 50 సంవత్సరాల ఫంక్షన్ కోసం ఆలోచిద్దాం. ఈ వివాదం అనేది ఇవాళ రేపట్లో సద్దుమణిగా అయ్యేటట్టు, ఏ ఒక్కటి ఇబ్బంది రాకుండా చూడాలని నా విన్నపం. మీరు చెప్పినట్టు చిన్న వివాదంలా కనిపిస్తలేదు. ఎందుకంటే ముందు చూసుకుంటే అన్నదమ్ముల గొడవ, అప్పుడు కూడా ఆ వీడియో మనోజ్ బయట పెట్టారు. ఇప్పుడు నిన్న చూసుకుంటే దాడి చేసుకున్నారు, అక్కడితో ఆగుతుంది అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు కేసు ఫైల్ చేసే వరకు వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నాకు ఇక్కడ దెబ్బలు తగిలినాయని కూడా ఆయన ఈవెన్ మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఫ్యామిలీకి నేను చాలా కష్టపడ్డాను, ఏది ఆశించకుండా, నేను ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నేను ఫ్యామిలీ కోసం కష్టపడ్డాను, బట్ నాకు ఆ వాల్యూ లేదు, నన్ను కావాలని ఇలా చేస్తున్నారు, బయటకు పంపించాలని చూస్తున్నారు, ఈవెన్ నాకు ప్రాణహాని కూడా ఉంది, నా పిల్లల్ని ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తారు ఇందులోకి అని మనోజ్ బాధపడుతున్న సిచ్యువేషన్. సో ఏంటంటారు? ఈవెన్ అంటే ఫ్యామిలీలో చూసుకుంటే మంచు మనోజ్ మీదే ఎక్కువగా ట్రోలింగ్ కూడా జరగలేదు. అందరి మీద ట్రోల్ జరిగినప్పటికీ కూడా మనోజ్ మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉంది అందరికీ.
అవును, కానీ మంచివాడు. ఇప్పుడు ఏం జరిగినా ఇలా వీడియో రూపంలో బయటకు రావడానికి, మీడియా ముందుకు రావడానికి, మీరు చెప్పినట్టు ఆగిపోయే గొడవ అయితే ఎంతవరకు రావడానికి కారణం ఏంటి? నిజంగా ఇది ఆగుతుందంటారా? ఇక్కడ నేను ఒకటే అంటానండి, మీరే చెప్పారు మనోజ్ చాలా మంచివాడని. మోహన్ బాబు గారు కూడా చాలా మంచివాడు, చాలా మంచివాడు. అలాగే విష్ణుబాబు గారు కుటుంబం 10 మందికి పెట్టిన కుటుంబమే తప్ప, 10 మంది కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసే కుటుంబమే తప్ప, ఇంకొకరి కోసం మాట్లాడే కుటుంబం కాదు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. అది దాంట్లో కుటుంబంలో గొడవ లేదు అని నేను అనట్లేదు. ఉంది, చిన్న గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్ని మీరు చిన్న గొడవ పెద్ద గొడవ అనేది కాదు, కానీ అది తండ్రి మోహన్ బాబు గారు సాల్వ్ చేయగలుగుతాడని నాకు నమ్మకం ఉంది. అందుకే ఇవాళ ఒక్కరోజు వెయిట్ చేయండి, అంత ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మనోజ్ చెప్పింది నేను ఆస్తి కోసం గొడవ పట్టలేదని మనోజ్ ఆస్తులు గొడవలు కానీ కావాలి, యూనివర్సిటీలో షేర్ కావాలంటున్నారు, యూనివర్సిటీలో నాకు షేర్ కావాలంటున్నారు అనేది కొంతవరకు వినిపిస్తుంది. ఈవెన్ మౌనిక ఎంటర్ అయిన తర్వాత ఫ్యామిలీలోకి గొడవలన్నీ స్టార్ట్ అయినాయి అని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇందులో ఎంతవరకు నిజం ఇప్పుడు ఉందంట? నేను ఒకటేనండి, నేను డీప్గా వెళ్ళదలుచుకోలేదు. ఆస్తుల కోసం తండ్రి కాడ గొడవ లేదు. ఆస్తుల వివాదంలో ఎప్పుడు గొడవ పెట్టుకోడు ఆయన. మోహన్ బాబు గారు ముగ్గురికి సమానంగానే ఇస్తారు. ఎక్కడా కూడా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఈ మీరు చెప్పిన దాంట్లో నేను అన్నింటిలోనికి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే 100% షార్ట్లీ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, షార్ట్లీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. 50 సంవత్సరాల ఫంక్షన్ కోసం మనోజ్ గారు, విష్ణుబాబు గారు, మంచు లక్ష్మి గారు ముగ్గురు కలిపి ఇండస్ట్రీతో కలిసి బ్రహ్మాండంగా 50 సంవత్సరాల కార్యక్రమం ఆయన ఘనంగా సత్కరించుకునే పరిస్థితి మేము తీసుకురాగలుగుతామని, ఆయన అభిమానించే వ్యక్తులుగా, మా గురువుగారి శిష్యుడిగా ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబు గారిని అభిమానించే ప్రతి ఒక్కరం కూడా గర్వంగా చెప్పగలుగుతామని మాత్రం నేను చెప్తున్నాను. అంటే ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దగా తీసుకుని పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయడం కానీ, లేదంటే మోహన్ బాబు గారితో చెప్పే ప్రయత్నం, కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేసి అంత ధైర్యం చేసే వాళ్ళు ఎవరు లేరంట? అవసరం లేదు. ఆయనే గొప్ప, ఆయనే పెద్ద వ్యక్తి. ఆయన చెప్పాక దాసనారాయణ గారు ఒక్కల మాటే వింటాడు ఆయన. ఆ దాసనారాయణ గారు చనిపోయారు కాబట్టి ఆయనే పెద్ద వ్యక్తి. ఆయన కుటుంబం సాల్వ్ చేసుకోవడం, ఆయన సాల్వ్ చేసుకోగల ధైర్యం, దమ్ము ఆయనకు ఉంది కాబట్టి ఆయన సాల్వ్ చేసుకోగలుగుతారు. మనోజ్ గారికి చెప్పే ప్రయత్నం ఎవరు చేయరంటారు? ఎందుకంటే ఆయన కేసు వరకు మనోజ్ గారు అర్థం చేసుకుంటాడు, విష్ణు గారు అర్థం చేసుకుంటాడు, అందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు కుటుంబానికి 50 సంవత్సరాలు ఇంత పేరు వచ్చిందంటే మోహన్ బాబు గారు. మనోజ్ గారు చాలా మంచి వ్యక్తి, వెరీ వెరీ జెంటిల్మెన్, చాలా హెల్పింగ్ నేచరు. విష్ణుబాబు గారు మంచి వ్యక్తి, మన లక్ష్మి గారు మంచి వ్యక్తి. ఆ కుటుంబం బాగుండాలి, కలిసి ఉండాలని కోరుకునే మాలాంటి కొన్ని వేల మంది కుటుంబాలు, మాలాంటి వాళ్ళందరూ ఆ కుటుంబం కలిసి ఉండాలి. మోహన్ బాబు గారికి 50 సంవత్సరాల ఫంక్షన్కి ఆయన గర్వంగా ఉండాలి. ఇంతమంది 3 స్తంభాల కింద ముగ్గురు పిల్లలు ఉండాలి. ఆయన టైగర్గా, పులి టైగర్గానే ఉండాలి. ఏ రోజుకైనా కూడా ఆయన మాట తప్పడు, మనం తిప్పడు అన్నట్టు ఆ వాయిస్ సూటిగానే ఉండాలి. అలాంటి వ్యక్తి ఎక్కడ కూడా కిందకు పిల్లల తరపు నుంచి ఒక మాటకు రాకూడదు అనేదే ఆయన్ని అభిమానించే వ్యక్తులుగా అందరం కోరుకుంటాం. దాన్ని నిలబెడతారని కొడుకులుగా వాళ్ళందరూ కూడా ఏ ఒక్క ఇబ్బంది రానివ్వరని నేను ఆశిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు విష్ణు డెసిషన్లోనే డిపెండ్ అయి ఉందంటారా ఇది ఫుల్ స్టాప్ పడ్డం? ఏమండి, విష్ణుబాబు కానీ, మనోజ్ బాబు కానీ, లక్ష్మి గారు ముగ్గురు కూర్చొని ఈరోజు జరుగుతున్న పరిణామాన్ని ఒక కొడుకు తీసుకొస్తారు. ఏ ఒక్కటి రాదు. ఆయన 50 సంవత్సరాల ప్రదర్శన మళ్ళీ వాళ్ళ ముగ్గురు పిల్లలు ఘనంగా చేస్తారు. ఇండస్ట్రీ అంతా కూడా ఏకతాటిగా వస్తుంది. మళ్ళీ ఏకతాటి మీద మీకు ప్రెస్ మీట్ పెడతారు, చూడండి షార్ట్లీ. మీరేమైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరితో చేయలేదు. ఆల్రెడీ మామూలుగా విష్ణుబాబుతో మొన్న ఇప్పుడు మామూలు వేరే విషయం, ఇది ఎలక్షన్ అప్పుడు మాట్లాడాను తప్ప ఇప్పుడు కూడా మేము ఈ విషయాల కోసం ఎప్పుడు మాట్లాడే అవసరం కూడా లేదండి. ఆయన మోహన్ బాబు గారు ఆయన సెటిల్ ఈజ్ మ్యాటర్, ఆయన సెటిల్ చేయగలుగుతారు. ఎవరు మాట్లాడమండి, ఆయన అభిమానించే వాళ్ళగా ఆయన కుటుంబం బాగుండాలని కోరుకునే వ్యక్తులు మేము.